వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన మా ఊరు వింటారు. చాలా ఏళ్ల తర్వాత మా ఊరు వెళ్తున్నాను. స్కూల్ ఫైనల్ వరకు మా ఊళ్ళోనే మా తాతగారి దగ్గర చదువుకున్నాను. మా ఊరి మీద నుండి రైళ్లు వెళ్ళవు. రైలు స్టేషన్కు మా ఊరు 10 మైళ్ళ దూరంలో ఉంది. కలిగిన వాళ్ళు కార్ల మీద పోతారు. సాధారణంగా 190 మంది బస్సుల మీదే వెళ్తారు. నేను కుటుంబంతో నెల్లూరులో స్థిరపడ్డాను. మామగారు సంపన్నులు. వారింటి పక్కనే నివాసయోగ్యమైన ఇల్లు కట్టించుకుని మేముంటున్నాం. నేను మెయిల్లో దిగాను. చిన్న సూట్ కేసు తప్ప నాకు మరేవీ సామాన్లు లేవు. బస్సులో మా ఊరు చేరుకున్నాను. ఇప్పుడు బస్సులు ఊరవతల బస్ స్టేషన్లో ఆగుతున్నాయి. బస్సు దిగుతుంటే నా చిన్నప్పటి సంగతి జ్ఞాపకం వచ్చింది. అప్పటికి నేను 12 ఏళ్లవాణ్ణి. 3వ ఫారం చదువుతున్నాను. ఆ రోజు మా పెద్దత్త భర్త మద్రాసు నుంచి వస్తున్నారు. హైకోర్టులో ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు కొన్ని 100 ఎకరాల పల్లపు భూములు మా ఊరికి సమీపంలో ఉన్నాయి. మా పెద్దత్త పోయి చాలా కాలమైంది. ఆయన 2వ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ కూడా పోయింది. 3వ పెళ్లి పెళ్ళాం 80 ఏళ్ల ముసలి తల్లి లంకంత ఇంట్లో ఉంటున్నారు. ఆయన మా తాతగారికి టెలిగ్రామ్ చేశారు. తను మెయిల్లో వస్తున్నానని, ఎవరినైనా బస్సు దగ్గరికి పంపమని. తాతగారు నన్ను పంపించారు. మద్రాసు నుండి వచ్చే మెయిలు సాయంకాలం 4 గంటలకు వచ్చేది. మెయిలు బస్సుల కోసం ఆనాటి పోలీస్ స్టేషన్ దగ్గర 4 గంటల బండి కాపలా కాశాను. 3 బస్సుల తర్వాత 4వ బస్సులో ఆయన వచ్చారు. బస్సు టాపు నుండి ఆయన సామాన్లు 2 దింపుతూ ఉంటే నేను అందుకున్నాను. నాకవి బాగా పరిచయమైనవే. మాసిన ఒక తోలు బ్యాగు, ఒక హోల్డాలు. ఆయన బస్సు దిగి తన సామాను కోసం చూసుకున్నారు. నా దగ్గర ఆ 2 చూసి చాచి నా చెంప మీద కొట్టారు. ఎవడ్రా నువ్వు, సామాన్ దింపో గర్జించారు. నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. నేను సామాను విడిచిపెట్టలేదు. మా తాతగారు, శాస్త్రిగారు పంపించారు. నేను మీ పెద్ద మేనల్లుణ్ణి. ఆయన కోపం పోయింది. ఇంటికొచ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. అది నాకు ఊరి గురించి బస్సు దిగుతుంటే వచ్చిన మొదటి జ్ఞాపకం. ఎవరో బంధువులు ఊళ్ళో ఉన్నారు. మా భూములు ఫలసాయం అనుభవిస్తున్న జ్ఞాతులున్నారు. మా స్థలం కొనుక్కుంటున్న చుట్టానికి మంచి ఇల్లుంది. కానీ నేనెవరి దగ్గర బస చేయడానికి సమ్మతించలేదు. మంచి ఉద్యోగం చేశాను, గౌరవంగా బతుకుతున్నాను. ఒక మంచి తరగతి జీవితానికి అలవాటు పడ్డాను. ఆటో పిలిచి పట్టణంలో ఉత్తమమైన హోటల్కు తీసుకుపోమ్మన్నాను. ఆ విధంగా మా ఊరికి చాలా కాలం తర్వాత వచ్చాను. హోటల్లో స్థిమితపడిన తర్వాత స్థలం కొనుక్కుంటున్న చుట్టానికి ఫోన్ చేశాను. ఇంతవరకు 70 చదరపు గజాలకు ధర స్థిరం కాలేదు. 10 సంవత్సరాల కింద దానికి 5,000 ఇస్తామన్నారు. మరో కొంతకాలం తర్వాత 10,000 అన్నారు. ప్రయాణానికి మా ఊరు బయలుదేరుతున్నప్పుడు మా చుట్టం 30,000 ఇస్తానని ఫోన్ చేశాడు. అన్నింటికన్నా గవర్నమెంటు ధర తక్కువది. ఆ ధరకు నేను అమ్ముతానన్నాను. దానికి అతను అంగీకరించాడు. ఆ రోజు సోమవారం రాత్రి అయింది. మర్నాడు మంగళవారం. బుధవారం నాడు 10ంటికి రిజిస్ట్రేషన్ చేసుకుందామని ఒప్పుకున్నాం. మంగళవారం స్నానాదులు ముగించుకొని 10 గంటలకి రిజిస్ట్రార్ ఆఫీస్ చేరుకున్నాను. స్థలం కొనుక్కుంటున్న చుట్టం ఆసరికి అక్కడే ఉన్నాడు. గుడి వీధిలో నా జాగాకు చదరపు గజం 715 రూపాయలు పడుతోంది. రిజిస్ట్రేషన్ ఖర్చులు చెరిసగం పెట్టుకోవడానికి సమ్మతించారు. చుట్టం వాళ్ళింటికి భోజనానికి పిలిచాడు. ఎవరో స్నేహితుడు పిలిచాడని తప్పించుకున్నాను. తిన్నగా హోటల్కొచ్చి సావకాశంగా నడుం వాల్చి తెచ్చుకున్న పుస్తకం చదవడం మొదలెట్టాను. సాయంకాలం ఎండ చల్లబడిన తర్వాత నాతో చదువుకున్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. అతడిప్పుడు చాలా పెద్ద లాయరు. ఊరి చివరన పెద్ద 2 అంతస్తుల భవనం కట్టించాడు. ఇంటి ముందు లాను, పెరట్లో మామిడి, సపోటా వంటి చెట్లు వేశాడు. అతడు కోర్టు నుంచి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. ఇంట్లో 2 కార్లు, 4 జూనియర్లు, క్యూలో నిల్చున్న క్లయింట్లు, ఈ విధమైన హంగామాతో అతను రాణిస్తున్నాడు.
అతన్ని చూసి నేను గుర్తుపట్టినా నన్నతడు గుర్తుపట్టలేదు. నా వివరాలు చెప్పిన తర్వాత నన్ను కావలించుకున్నాడు. అన్ని పనులు వెనకకి పెట్టి నాతో చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు. రాత్రికి భోజనానికి ఉండిపోమన్నాడు. ఇహ బుధవారం ఉదయం 10 గంటలయ్యేసరికల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ చేరుకున్నాను. రాతకోతలు, రిజిస్ట్రేషను మొదలైన పనులు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. హోటల్లో భోంచేసి సాయంకాలం 5 వరకు విశ్రాంతి తీసుకున్నాను. నేను వచ్చిన పని అయిపోయింది. ఇంటికి రాత్రి బండిలో వెళ్ళిపోవచ్చు. బహుశా మా ఊరికి నాకు సంబంధం ముగిసినట్టే. ఏదో ఈ స్థలం అమ్మే మిష మీద ఇలా వచ్చాను. ఇక మీద ఆ అవసరం కూడా లేదు. నాకు ఇంటి దగ్గర జరూరైన పనులేవీ లేవు. 2-3 రోజులు ఆలస్యమైనా ఇబ్బంది లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత మా ఊరిని మరోసారి ఆఖరుగా చూసి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు అక్కడ ఇసుక దిబ్బల్లేవు. నది ఒడ్డున కొత్త కొత్త ఇళ్ళు లేచాయి. చక్కటి ఇళ్ళు, కొన్ని బంగళాలు, కొన్ని మేడలు. అక్కడి నుండి రాత్రవుతుంటే వెనక్కొచ్చాను. వచ్చేటప్పుడు ఏటి ఒడ్డున నడిచొచ్చా. తిన్నగా కోటీశ్వరాలయం రేవు చేరుకున్నాను. పావంచాలు దిగి ఏటిలో కాళ్ళు కడుక్కున్నాను. మా ఊళ్ళో చిన్నతనం గడిపాను. ఒక్కరోజు కూడా నదిలో స్నానం చేయకుండా ఉండలేదు. అంటే ఈదకుండా ఉండలేదు. ఈదడం అంటే నాకు సంఘటన జ్ఞాపకం వస్తోంది. అప్పుడు నాకు 12 ఏళ్ళు. 3rd ఫార్మ్ చదువుతూ ఉండేవాణ్ణి. ఉదయం పూట బడి నుండి రాగానే ఏటికి పరిగెత్తేవాళ్ళం. వారధికి దిగువను గుడిరేవుకు కొంచెం సమీపంలో ఒక పెద్ద బండరాయి ఉంది. అక్కడ పీక మునిగే లోతు రాతి మీద నుండి నీటిలో గెంతేవాళ్ళం. గుడిరేవు వరకు ఈది అక్కడ మెట్లెక్కేవాళ్ళం. ఆ రోజు స్నానానికి వచ్చేసరికి ఏట్లోకి నీళ్లొచ్చాయి. బండరాయి చాలా వరకు మునిగిపోయింది. నీటి వేగం కూడా హెచ్చింది. నీరు ఎర్రబడింది. ఈత వచ్చిన వాడికి లోతు భయం దేనికి? చాలా ధైర్యంగా బండరాయి చేరి ఈదుకుంటూ దాని మీదకి ఎక్కాను. కొద్దిసేపు ఉండి గెంతి గుడి రేవు వైపు ఈదడం మొదలెట్టాను. లోతు గురించే ఆలోచించాను గాని నదీ వేగం గురించి ఆలోచించలేదు. నీరు జోరుగా పారుతోంది. గుడి రేవు సమీపించింది. నేను ఈదుతున్నాను. కానీ మెట్లు 10 అడుగుల దూరంలో ఉన్నాయి. గుడిరేవు దాటిన తర్వాత దిబ్బల రేవు. అక్కడ పెద్ద సుడుంది. ఒడ్డు చేరుకోకపోతే సుడిలో మునిగిపోవడం తథ్యం. ఈ ఆలోచన కలిగేసరికి నాకు ధైర్యం సన్నగిల్లింది. మునకలు వేస్తున్నాను. దిబ్బల రేవు వైపు ప్రవాహం తీసుకుపోతోంది. నా అవస్థ అప్పుడే స్నానానికొచ్చి బట్టలు మార్చుకుంటున్న ఓ అమ్మాయి చూసింది. వెంటనే నదిలోకి గెంతింది. 4-5 అంగల్లో నన్ను చేరుకుంది. నేను ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాను. ఆమె తప్పించుకుని నన్ను సుడి నుండి దూరానికి తోసుకుంటూ పోయింది. సుడి దాటిపోయిన తర్వాత మెరకజాగా కాళ్లకు తగిలింది. అక్కడి నుండి ఈదుకుంటూ దిబ్బల రేవుకి దిగువనున్న ఒడ్డుకి తీసుకుపోయింది. ఆ అమ్మాయికి 14 ఏళ్లుంటాయి. పేరు రమణి. వాళ్ళ నాన్న పౌరోహిత్యం చేస్తున్నాడు. ఆనాడు ఆ అమ్మాయి నన్ను తల మీద ఒక్క మొట్టికాయ ముట్టి, అటువంటి సాహసమైన పనులు చెయ్యకో అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ సంఘటన గురించి తలుచుకుంటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. ఆమెకు పెళ్ళైపోయింది. భర్త కూడా పురోహితుడే. గుడికి దగ్గరలోనే వాళ్ళిల్లు. గుళ్ళో దేవుణ్ణి చూసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. నన్ను చూసి ఆవిడ పోల్చుకోలేకపోయింది. వివరాలు చెప్పిన తర్వాత ఓ కేక పెట్టింది. ఓరి భడవా, నువ్వట్రా? కొంచెంసేపు ఆలోచించి మళ్ళా అంది, నువ్వు మూర్తివేనా? ఎంత మారిపోయావు? తర్వాత కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాను. పిల్లలతోనూ మనవలతోనూ ఆ ఇల్లు కళకళలాడుతోంది. ఉపకార బుద్ధి గల వారికి భగవంతుడు ఏ లోటు చెయ్యడు. సందులలోంచి మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంటే ఒక ఇంటి నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ ఇంటికి పెద్ద అరుగులున్నాయి. వాటి మీద కొంతమంది పిల్లలు కూర్చున్నారు. లోపల పెద్ద గదిలో ఒక ఆయన పాడుతున్నారు. ఆయనకు 70 ఉంటాయి. కంఠం కొంచెమైనా జీరపోలేదు. ఆయన త్యాగరాజ కీర్తన పాడుతున్నారు. సాధారణంగా ఆయన త్యాగరాజ కీర్తనలే పాడతారు. పేరు వాసుదేవ శాస్త్రి గారు. ఆయన యమునా కళ్యాణి రాగంలో హరిదాసులు వెడలే ముచ్చటగని హరిదాసులు వెడలే అన్న కీర్తన పాడుతున్నారు.
శ్రోతలు పరవశులై వింటున్నారు. ఓ అరగంట వరకు సభ సాగింది. తర్వాత మార్దాంగికుడు, వాయులీన విద్వాంసుడు వాద్యాలను తుడిచి దాచుతున్నారు. ఆయన మహాసంగీత విద్వాంసులు. వారింట చాలామంది శిష్యులుంటారు. ఆ ఇల్లు ఏమంత పెద్దది కాదు. తోసుకుని మనుషులు పైకొస్తున్నారు. చాలాసేపై పాడుతున్నట్టున్నారు. మర్నాడు ఉదయం వారిని కలుద్దామని నేను హోటల్కి వెళ్ళిపోయాను. రాత్రి భోజనం అయ్యేసరికి 9:30 అయింది. సావకాశంగా పక్క మీద పడుకున్నాను. ఫోమ్ పరుపు, ఎయిర్ కండిషనరు ఉన్నా నిద్ర రావడం లేదు. ఆ రోజు సంగతులు ఒకటి జ్ఞాపకం వస్తున్నాయి. కోటీశ్వరాలయము, రమణీ జ్ఞాపకానికి వచ్చాయి. వాసుదేవ శాస్త్రి గారి గానం జ్ఞాపకానికి వచ్చింది. ఆయన మా ఊరికి చెందిన మహావిద్వాంసులు. ఈ వయసులో కూడా ఆయన గొంతు మొక్కవోలేదు. ఆయన చాలా గొప్ప పని చేస్తున్నారు. తనంత పాండిత్యం గల శిష్యులను తయారు చేస్తున్నారు. శిష్యులు ఇరుక్కుని కూర్చుని విద్య నేర్చుకుంటున్నారు. వాళ్ళు హాయిగా కూర్చుని పాఠాలు చెప్పడానికి విశాలమైన హాలుంటే బావుంటుంది కదూ. పెరట్లో చాలా ఖాళీ స్థలం ఉంది వాళ్ళింట్లో. చెట్లు మొక్కలు తీసేస్తే ఓ బోలెడంత చోటవుతుంది. తప్పకుండా ఒక హాలు. స్థలం అమ్మగా వచ్చిన 50,000 రూపాయలు అటాచీలో ఉన్నాయి. ఇటీవలే రిటైర్ అయిన తర్వాత వచ్చిన 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. చెక్కు పుస్తకం అటాచీలో ఉంది. మర్నాడు ఉదయం వేగంగా లేచాను. స్నానాదులు ముగించుకుని వాసుదేవ శాస్త్రి గారింటికి ఆటో మీద వెళ్ళాను. తోవలో పళ్ళు కొన్నాను. శాస్త్రిగారు స్నానము సంధ్య ముగించుకొని శిష్యులకు పాఠాలు చెప్పడానికి కూర్చున్నారు. నేను వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసి అన్నాను, శాస్త్రిగారు, నేను ఈ ఊరివాడినే. మా తాతగారు బ్రహ్మయ్య శాస్త్రి గారు, మా తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు. హై స్కూల్ తరగతులు ఇక్కడే చదువుకున్నాను. పెద్ద ఉద్యోగమే చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యాను. నాకు ఈ ఊళ్ళో మిగిలిన కొద్దిపాటి స్థలాన్ని నిన్నను మా చుట్టానికే అమ్మేశాను. సాయంకాలం గుడి నుంచి తిరిగొస్తూ మీ ఇంటి అరుగు మీద కూర్చుని మీ శిష్యులకు పాడి వినిపిస్తున్న త్యాగరాజ కీర్తన హరిదాసులు వెడలే ముచ్చటగని అన్న దానిని వింటూ పరవశించిపోయాను. మీరు మహావిద్వాంసులండి. మన ఊరికే కాదు, రాష్ట్రానికి దేశానికి మకుటాయమానమయ్యారు. మీరీ వీధి గదిలో శిష్యులకు పాఠాలు నేర్పుతున్నారు. మీ పెరడు చాలా విశాలమైనది కదా. అక్కడ ఓ పెద్ద హాలు కట్టిస్తే ఇబ్బంది లేకుండా పాఠాలు చెప్పడానికి వీలవుతుంది కదా. నేను స్థలం అమ్మగా 50,000 వచ్చింది. నా బ్యాంకు నుండి ఇంకో 50,000కు చెక్కు రాసి తెచ్చాను. ఈ 1,00,000 రూపాయలు పెడితే మీకో చక్కని హాల్ తయారవుతుంది. ఇవిగో ధన రూపంలో 50,000, చెక్కు, ఈ రెండూ స్వీకరించి నన్ను అనుగ్రహించరు. ఆయన నన్ను కూర్చోమన్నారు. మూర్తి, నీ ఔదార్యానికి చాలా సంతోషించాను నాయనా. త్యాగరాజస్వామి ఉంచవృత్తి మీద జీవితం గడిపారు. నేను వారి అడుగుజాడలలో నడుస్తున్నాను. పళ్ళు స్వీకరిస్తున్నాను. వాసుదేవ శాస్త్రి గారు పళ్ళు తీసుకుని డబ్బు పళ్ళెంలో విడిచిపెట్టారు. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన మా ఊరు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.